ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుతోటి బనకచెర్లపై కేంద్రం ఏం చేయబోతోంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్ర జలశక్తిని కాంటాక్ట్ చేశాయి. ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం దగ్గర బంత్ ఉంది. కేంద్రం ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతోంది? ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కూడా కేంద్ర జలశక్తి శాఖకు అందించడం జరిగింది. అలాగే దీనికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యంతరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అందించడం జరిగింది. ఇటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే సిఆర్ పాటిల్ని కలిశారు. సిఆర్ పాటిల్ ఇంకా డిపిఆర్ రాలేదు. సో దీనిపైన రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా కేంద్రం వ్యవహరిస్తుంది. నిబంధనలకు అనుగుణంగానే ఒక రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మరో రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపు ఉండదని చెప్పి ఇప్పటికే సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయబోతోంది. అపెక్స్ కౌన్సిల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు, కేంద్ర జల సంఘం, అలాగే కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన జలశక్తి మంత్రి, అలాగే ఉన్నతాధికారులు వీరంతా కూడా అపెక్స్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. సో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలు, ముఖ్యంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల జరిగే ఉపయోగాలు, వీటిని ఏపీ కేంద్రం ముందు వినిపించబోతోంది. దీనివల్ల తమకు జరిగే నష్టానికి సంబంధించి తెలంగాణ తమ వాదాన్ని అపెక్స్ కౌన్సిల్లో వినిపించిన తర్వాత కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక రాజకీయ నిర్ణయం జరగాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా, ముఖ్యంగా తెలంగాణలో గోదావరి నదీ జలాలను దానికి అనుగుణంగా నిర్మించిన నీటి ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఇటు ఏపీకి నీటిని మళ్లించాలి, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి తెలంగాణ చెప్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఒక ఇటు మంత్రివర్గంలో ఏపీతో సంప్రదింపులు జరపాలని చెప్పి తెలంగాణ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏపీ కూడా అవసరమైతే తెలంగాణతో చర్చలు జరపాలి, కేంద్రం వద్ద నుంచే, కేంద్రం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని చెప్పి ఏపీ కూడా భావిస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే ప్రధాని నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందా, రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎటువంటి చొరవ తీసుకుంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. సత్య. రైట్ గోపి.